బిగ్ బాస్. అసలు బిగ్ బాస్ షో అంటే అది ఒక రియాలిటీ షో. బయట నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరితో ఉంటే ఆట బాగుంటుంది, ఎవరితో ఉంటే మనం బ్యాడ్ అవుతాము అని ఆడితే మొత్తం తెలిసిపోతుంది ఆ లోపలికి వెళ్ళిన తర్వాత. అప్పుడు ఒక అమ్మాయిని తీసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి మాత్రమే తీసుకుంటూ పోతుంది కదా. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఓటింగ్ చేసి అందరినీ పోయిన వాళ్ళందరినీ మళ్ళీ లోపల తీసుకొచ్చి పెడితే దానివల్ల షోకున్న ఇంప్రెషనే పోతుంది జనాలకి. వాళ్ళంతా ఇంకా రియల్గా ఏం బిహేవ్ చేయరు. ఆ షో పేరే బిగ్ బాస్ రియాలిటీ షో. ఇప్పుడు శ్రీజాకి అన్యాయం జరిగిందా అన్నప్పుడు ఆ అమ్మాయి ఒక్కదాన్ని తీసుకుంటే పోతుంది కదా. ఆ అమ్మాయి అనేది పోనీ 24 hours గేమ్లోనే ఉంటుంది అనుకుందాము, గేమ్ ఆడుకుందా అనుకున్నాం. ఇప్పుడు బర్ణన్న తీసుకోవటం వల్ల వాళ్ళ కూతురికి చెల్లికి చెప్పేస్తాడు కదా అన్ని విషయాలు. ఫ్లోరాని తీసుకోవడం వల్ల సంజనాకి చెప్పేస్తుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకోవడం వల్ల వాళ్ళకి చెప్పేస్తారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఎవరు మాధురి ఉంది, ఆమె ఏమైంది ఆ మాస్క్ వేసుకోంది ఇప్పుడు. ఎందుకంటే తనుజాతో బయట గుడ్గా ఉంది, ఇప్పుడు నేను కూడా అలాగే మంచిగా ఉండాలని చెప్పి మాస్క్ వేసుకొని ఉంది. ఇంకా రియాలిటీ ఎక్కడ ఉంది? రియాలిటీ లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, ఆడియన్స్కి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు తనుజ వినరు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది కోరుకుంటున్న lakhs people కోరుకుంటున్న మనిషి ఎవరు? శ్రీజ. ఆ అమ్మాయిని లోపలికి పోవటం వల్ల కొన్ని అవకతవకలు అవుతాయి, కొన్ని యుద్ధాలు జరుగుతాయి. ఆ ఫ్యాన్స్కి ఈ ఫ్యాన్స్కి యుద్ధాలు జరుగుతాయి. దాన్ని బట్టి కొంతమంది చెప్పే తోపు రివ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ గేము. అర్థం కావట్లే మీకు? నువ్వు చెప్పట్లేదా అంటావా? నాదంతా 330 రూపాయలు 300 మంది ఛానల్ 300 మందే ఉన్నారు నా దానికి. నేనేమంది తోపు కాదు. ల్యాక్స్లో ఉన్న వాళ్ళు అయిపోతుంది. వాళ్ళు ఏం చెప్తే అదే నిజమవుతుంది. వాళ్ళు ఇప్పుడు సీజన్ పోగితే సీజన్ విన్నర్ చేస్తాడు, తనుజాని పోగితే తనుజ విన్నర్ అయిపోతుంది. ఇక్కడ రియాలిటీ ఎక్కడుంది? అసలు బిగ్ బాస్ షో అంటే ఒక రియాలిటీ. ఇప్పుడు మనకి నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లేకపోతే తన వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మాట తీరు ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తాడు, ఏం తింటాడు, వాళ్ళు ఏం చేస్తారు అని తెలుసుకునేదే రియాలిటీ షో. వీళ్ళంతా బయటకు వచ్చిన వాళ్ళు అందరినీ ఒక్కడిని కానీ తీసుకోండి, అందరినీ లోపలికి పంపటం వల్ల ఏమవుతా ఉందంటే ఆ షోకి ఉన్న ఫీల్ అది పోతున్నది. అర్థమే ఎవరో చేసుకోవట్లేదు. మొన్నటి ఫస్ట్ 1-2 సీజన్లు అయితే కొంచెం బాగానే ఉండింది. ఆ తర్వాత నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరినీ లోపల తీసుకుపోవటం వల్ల చెడిపోతుంది అసలు. ఇది తమిళ్లో సీజన్ 3లో జరిగిందంట, దాని నుంచి తీసుకున్నారంట దీన్ని. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది కదా. నాకైతే ఒక్క రన్ ఫైర్ జరిగింది తీసుకుంటే ఓకే, కానీ అందరినీ తీసుకోవడం అయితే నాకైతే అంతగా నచ్చలేదు. మీరేమనుకుంటున్నారో ఏమో. మీకు వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైందా నేను చెప్పింది?